ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులకు, గర్భిణులకు, బాలింతలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు చేపడతామని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ తెలిపారు. పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ప్రభుత్వాసుపత్రిని జనసేన పార్టీ నాయకులతో కలిసి మర్రెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు. ప్రభుత్వాసుపత్రిలోని అన్ని విభాగాలు పరిశీలించి అక్కడున్న సమస్యలు చేపట్టాల్సిన పనులు తదితర అభివృద్ధి అంశాలపై అధికారులతో మాట్లాడారు. అనంతరం మర్రెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ విద్యా, వైద్య రంగాలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధిక ప్రాధాన్యతనిస్తారని, ప్రభుత్వాసుపత్రిలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు తప్పకుండా కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుజాత, వైద్యులు, జనసేన పార్టీ నాయకులు దేవరపల్లి చిన్నబాబు, చెల్లిబోయిన సతీష్, పిల్లా శివశంకర్, మాదేపల్లి శ్రీను, జ్యోతుల సతీష్, సూరవరపు సురేష్, మార్నిడి రంగబాబు, జవ్వాది ప్రసాద్, ఆగంటి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. విద్య, వైద్యం, ఈ మౌలిక సదుపాయాలన్నది అలాగే సాగునీరు ఇవే మెయిన్ ఐటమ్స్ జనసేన పార్టీ యొక్క మా పవన్ కళ్యాణ్ యొక్క ఉద్దేశాల్లో. ఈ ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, స్కూళ్ళు కానీ ఈ వ్యవస్థలన్నింటినీ బలోపేతం చేయాలి. సామాన్యుడికి అండగా ఉండే విధంగా కూడా వీటన్ని తీర్చిదిద్దాలి. వీరికి కావాల్సిన అన్ని రకాల మౌలిక సదుపాయాలు కూడా కలిగించాలి. అదేవిధంగా ఇక్కడ 98 లక్షలతోటి అభివృద్ధి పనులు సాగుతున్నాయని చెప్తున్నారు. కొన్ని చేస్తున్నారు, కొన్ని సాగుతున్నాయి. ఈ రోడ్లన్నీ, సీసీ రోడ్లు ఇవన్నీ కూడా వేయవలసి ఉంది. ఇవన్నీ చేసిన తర్వాత కూడా వీరికి కావాల్సిన వార్డులు కానీ, వీరికి కావాల్సిన పరికరాలు కానీ, వీరికి కావాల్సిన స్టాఫ్ కానీ ఇవన్నిటిని కూడా సమగ్రంగా అధ్యయనం చేసి ఈ ఆసుపత్రిని ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగాను, అదేవిధంగా కూడా అన్ని రకాల వైద్యాలు కూడా ఇక్కడ జరిగే విధంగా కూడా జనసేన పార్టీ తరఫున అన్ని రకాల చర్యలు తీసుకుని మేము ఏదైతే ఈ పిఠాపురం వాసులు ఆశించారో అవన్నీ కూడా వారికి అండగా ఉండే విధంగానే జనసేన పార్టీ ఉంటుంది. ముఖ్యంగా సామాన్యుడికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదన్న రీతిలోనే జనసేన పార్టీ అడుగులు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా